వెల్కమ్ టు కేఆర్ ఇంజనీరింగ్ అండ్ కెరీర్ గైడెన్స్ యూట్యూబ్ ఛానల్. కేఆర్ ఇంజనీరింగ్ అండ్ కెరీర్ గైడెన్స్ యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న వ్యూయర్స్కి స్వాగతం. తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరి చాలామంది మనకు ఒకవైపు టాప్ IIIT అయిన హైదరాబాద్కి సంబంధించి యూజీడబ్ల్యూ అంటే అండర్ గ్రాడ్యుయేట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ సంబంధించిన నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. మరి దానికి సంబంధించి అప్లై చేయాలా వద్దని చాలామంది అడుగుతున్నారు. మీకు IIIT హైదరాబాద్ దాదాపు టాప్ NITs, టాప్ IITsతో పోటీపడే ఇన్స్టిట్యూషన్ కాబట్టి డెఫినెట్గా ఇది వన్ ఆఫ్ ద టాప్ ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూషన్ కూడా చెప్పవచ్చు మనం. కాబట్టి IIIT హైదరాబాద్కు సీట్లు తక్కువ ఉంటాయి. కాబట్టి యూజీ ద్వారా మనకు 5 years ఇంటిగ్రేటెడ్ కోర్సెస్ అప్లై చేయాల్సి ఉంటుంది. సీట్ల సంఖ్య కూడా అవైలబిలిటీ ఆఫ్ సీట్స్ చాలా తక్కువ. కాంపిటీషన్ హెవీగా ఉన్నప్పటికీ ఎవరైతే జేఈ మెయిన్స్ పర్ఫెక్ట్గా ప్రిపేర్ అవుతున్న వాళ్ళు కావచ్చు, లేకపోతే బిట్సాట్ లాంటి ప్రవేశ పరీక్షలు ప్రిపేర్ అవుతున్న వాళ్ళు కావచ్చు, కొంత ఎక్స్ట్రాడినరీ స్టూడెంట్స్ కొంత సబ్జెక్టుపై పట్టు సాధించిన వాళ్ళు డెఫినెట్గా యూజీ అప్లై చేయొచ్చు. దీంట్లో మీకు సబ్జెక్టుకి సంబంధించి కాకుండా రీజనల్ యాప్టిట్యూడ్ సంబంధించినవి కూడా మీకు ఉంటాయి. కాబట్టి తప్పనిసరిగా IIIT హైదరాబాదు ప్లేస్మెంట్స్ విషయంలో కానీ, కోడింగ్ విషయంలో కానీ వన్ ఆఫ్ ద టాప్ ఇన్స్టిట్యూషన్ ఇది. ప్లేస్మెంట్స్ దాదాపు యావరేజ్ ప్యాకేజీ దాదాపు 30 lakhs ఏవో మనకు వస్తూ ఉంది. కాబట్టి IIIT హైదరాబాద్ డెఫినెట్గా అప్లై చేసుకోండి. దానికి ఒకవేళ జేఈలో మంచి స్కోర్ ఉంటే మీరు తర్వాత జేఈ సెషన్ 2 తర్వాత జేఈతో కూడా అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. కానీ జేఈలో కూడా కట్ ఆఫ్ చాలా ఎక్కువ ఉంటుంది. దాదాపు 99.8 అబోవ్ వస్తేనే IIIT హైదరాబాద్ త్రూ జేఈ 4 years బీటెక్ వచ్చే అవకాశం ఉంది. ఇక్కడ 5 years యూజీ ద్వారా మాత్రమే మనం అందుబాటులో అవకాశం చేసుకునే అవకాశం ఉంది, అప్లై చేసుకునే అవకాశం. కాబట్టి మరి డెఫినెట్గా ప్రయత్నమే చేయడంలో అయితే తప్పులేదు. ఫీజు ఎక్కువ ఉంటుంది అంటున్నారు, కానీ ఫీజు 4.5 lakhs అంటే పెద్ద ఫీజు ఏం కాదు. ఇందులో సీట్ వచ్చిందంటే మీరు ఈజీగా మీకు అక్కడ బ్యాంక్స్ కూడా లోన్స్ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి IIIT హైదరాబాద్ మీరు ప్రియారిటీ ఇచ్చే ఇన్స్టిట్యూషన్లో వన్ ఆఫ్ ద టాప్ అని గుర్తించి అప్లై చేయాలని కోరడం జరుగుతుంది. థ్యాంక్ యూ.